విక్రమాదిత్య ఇంట్లో అందరూ కూడా వినాయకుడికి పూజ చేస్తూ ఉంటారు. అలా పూజ చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి పోలీసులు వచ్చి మిస్టర్ విక్రమాదిత్య అని చెప్పి అంటూ ఉంటారు. అది వినగానే విక్కీ అలాగే పద్మావతి ఇంట్లో వాళ్ళందరూ కూడా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ పోలీసులు ఉంటారు. ఆ పోలీసులు రాగానే ఏంటి ఏమైంది సార్ అని చెప్పి అడుగుతూ ఉంటారు. మీరు తప్పు చేసి తప్పించుకుంటున్నారు, మీరు ఒక అమ్మాయిని మోసం చేశారు సార్, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పి అంటూ ఉంటారు. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్కడే ఉన్న స్నేహ అయితే ఏడుస్తూ నిలబడి ఉంటుంది. అది చూసి విక్కీ అయితే ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అవును సార్, మీరు ఒక అమ్మాయిని మోసం చేశారు, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది, తనకి ఇప్పుడు ఏ దిక్కు లేక మా దగ్గరకు వచ్చింది, అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న విక్కీ అలాగే పద్మావతి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక విక్కీ అయితే స్నేహతో కలిసి ఉన్న ఆ క్షణాలన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇంతలో అరవింద అయితే ఏంటి మా తమ్ముడు తప్పు చేశాడా, మా తమ్ముడు ఎవరికి ఎలాంటి అన్యాయం చేయడు అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా సరే పోలీసులు మేము మా డ్యూటీ మేము చేయాలి మేడం, మమ్మల్ని వదిలిపెట్టండి, మేము మా డ్యూటీ మేము చేసి విక్కీ గారిని తీసుకుని వెళ్తామని చెప్పి అంటూ ఉంటాడు. అది విని పద్మావతి అయితే ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న స్నేహ అయితే నాకు తెలుసు పద్మావతి, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవటం లేదు, కానీ ఏం చేస్తాం తప్పదు అని చెప్పి తనైతే ఏడ్చుకుంటూ పద్మావతితో మాట్లాడుతూ ఉంటుంది. ఆమె అలా మాట్లాడాక విక్కీ అయితే షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి ఇలా అంటూ ఉంటుంది. నాకు తెలుసు స్నేహ ఎలాంటి అబద్ధాలు ఆడదు, స్నేహ అంతా నిజమే చెప్తుంది, తనకి అబద్ధాలు అన్నవి తెలియవు అని చెప్పి పద్మావతి అంటుంది. అది విని విక్కీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంటే నేను ఈ తప్పు చేశానని పద్మావతి కూడా నమ్ముతుందని విక్కీ అయితే అర్థం చేసుకుంటాడు. ఇక పద్మావతి మాత్రం పోలీసులు తీసుకెళ్ళడమే కరెక్ట్ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అది విని విక్కీ అరవింద అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక పోలీసులు అయితే విక్కీని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు. దాంతో పద్మావతి ఏం చేయకుండా మౌనంగా నిలబడి సైలెంట్గా ఉండిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.